తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. దసరా స్పెషల్ సర్వీసుల్లోనే జీవో ప్రకారం ఛార్జీలను సవరించామని స్పష్టం చేసింది. తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సు సర్వీసులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులకు టికెట్ ధరలను సంస్థ సవరిస్తుందని తెలిపింది. పండగల సమయంలో బస్సు టికెట్ ఛార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. స్పెషల్ బస్సుల్లో మాత్రమే సాధారణ ఛార్జీతో 50% వరకు సవరణ అమల్లో ఉంటుందని వివరించింది ఆర్టీసీ యాజమాన్యం. టీజీఎస్ ఆర్టీసీలో 2003 నుంచి ఈ పద్ధతి ఆనవాయితీగా వస్తోందని, ఇప్పుడే స్పెషల్ బస్సుల్లో కొత్తగా ఛార్జీలను సవరణ చేస్తున్నట్లు కొందరు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని సూచించింది ఆర్టీసీ యాజమాన్యం. బతుకమ్మ, దసరా పండుగల సమయాల్లో ఇప్పుడు కూడా స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదీ వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6వ తేదీల్లో నడిచే స్పెషల్ బస్సులోనే ఛార్జీల సవరణను సంస్థ చేయనుంది. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యులర్ సర్వీసుల ఛార్జీలో ఎలాంటి మార్పు చేయలేదు. పండగల సమయాల్లో నడిచే అన్ని బస్సుల్లోనూ ఛార్జీలను సవరించారని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని సంస్థ తీవ్రంగా తప్పుపట్టింది. ఛార్జీలు పెంచారని వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది వంటి పండుగల సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ సందర్భాల్లో ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. రద్దీ మేరకు హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతోంది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో ఖాళీగా ఆ బస్సులు వెళ్తుంటాయి. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నెంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 50% వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. టీజీఎస్ ఆర్టీసీలో ప్రస్తుతం 10,000 బస్సులు ఉన్నాయి, సేవలు అందిస్తున్నాయి. పండగ సమయాల్లో రద్దీకి అనుగుణంగా ప్రతిరోజు సగటున 500 నుంచి 1000 వరకు స్పెషల్ బస్సులను మాత్రమే సంస్థ నడుపుతుంది. ఆ స్పెషల్ బస్సుల్లో మాత్రమే జీవో ప్రకారం ఛార్జీల సవరణ ఉంటుంది. మిగతా రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. తెలంగాణ ఆర్టీసీ బస్సులో టికెట్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. దసరా స్పెషల్ సర్వీసుల్లో జీవో ప్రకారం ఛార్జీలను సవరించామని స్పష్టం చేసింది. తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే బస్సు సర్వీసులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులకు టికెట్ ధరలను సంస్థ సవరిస్తుందని తెలిపింది. పండగల సమయంలో బస్సు టికెట్ ఛార్జీలను పెంచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఖండించింది. స్పెషల్ బస్సుల్లో మాత్రమే సాధారణ ఛార్జీలో 50% వరకు సవరణ అమల్లో ఉంటుందని వివరించింది ఆర్టీసీ యాజమాన్యం. టీజీఎస్ ఆర్టీసీలో 2003 నుంచి ఈ పద్ధతి ఆనవాయితీగా వస్తోందని, ఇప్పుడే స్పెషల్ బస్సుల్లో కొత్తగా ఛార్జీలను సవరణ చేస్తున్నట్లు కొందరు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని సూచించింది ఆర్టీసీ యాజమాన్యం. బతుకమ్మ, దసరా పండుగల సమయాల్లో ఇప్పుడు కూడా స్పెషల్ బస్సులను సంస్థ నడుపుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 తేదీ వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6వ తేదీల్లో నడిచే స్పెషల్ బస్సులోనే ఛార్జీల సవరణ సంస్థ చేయనుంది. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు చేయలేదు. పండగల సమయాల్లో నడిచే అన్ని బస్సుల్లోనూ ఛార్జీలను సవరించారని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని సంస్థ తీవ్రంగా తప్పుపట్టింది. ఛార్జీలు పెంచారని వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, ఆర్టీసీ ఇచ్చిన క్లారిటీపై అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి ఇటు ఏదైతే మనకు బతుకమ్మ, దసరా సందర్భంగా అనౌన్స్ చేసిన స్పెషల్ బస్సులకు సంబంధించి ఛార్జీలను పెంచింది అని కూడా ప్రచారం జరుగుతుంది. దీంట్లో ఎలాంటి వాస్తవం లేదు. గతంలో 2003 నుంచి ఏవైతే స్పెషల్ అకేషన్స్ టైంలో, ముఖ్యంగా దసరా కావచ్చు, సంక్రాంతి, రాఖీ పండుగ లాంటి సమయంలో ఆర్టీసీ ప్రతి సంవత్సరం కూడా స్పెషల్ బస్సులు నడుపుతుంది. ఈ బస్సులకు సంబంధించి కొంత ఛార్జీలు దాదాపు 50% కూడా గతం నుంచే పెంచుతూ వస్తున్నారు. ఎందుకంటే మనకు ఆర్టీసీ బస్సులు రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఒకవైపు ముఖ్యంగా మనకు హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు ఈ బస్సులన్నీ నడుస్తాయి కాబట్టి రివర్స్లో వచ్చే బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుంది. వాటి డీజిల్ ఖర్చులకు సంబంధించి కొంత ఆదాయం రావాలి కాబట్టి దాని నేపథ్యంలోనే దాదాపు ప్రతి సంవత్సరం ఈ స్పెషల్ బస్సుల్లో మాత్రమే 50% పెంచే విధంగా ఇటు జీవో నెంబర్ 16ను ప్రభుత్వం 2023లోనే రిలీజ్ చేసింది. దాని ప్రకారం
ప్రకారమే ఈ సంవత్సరం కూడా దసరా బతుకమ్మ పండుగల కోసం ప్రకటించిన స్పెషల్ బస్సుల్లో ఈ అదనపు ఛార్జీలు వర్తించబోతున్నాయి. అంతేకాని మిగతా సమయంలో తిరిగే బస్సుల్లో ఎలాంటి ఛార్జీలు పెరగలేదు. దీనిపైన క్లారిటీ ఇస్తూ టీజీఎస్ఆర్టీసీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయితే ముఖ్యంగా ఈ దసరా బతుకమ్మ పండుగల సందర్భంగా 7,700 బస్సులను అయితే అనౌన్స్ చేసింది. ఈ నెల 20 నుంచి అక్టోబర్ 3 తారీఖు వరకు కూడా ఈ స్పెషల్ బస్సులు నడవనున్నాయి. అయితే ఈ స్పెషల్ బస్సులు ఏవైతే 7,000 బస్సులు ఉన్నాయో వాటిలో మాత్రమే ఈ అదనంగా మనకు 7,000 బస్సుల్లో మాత్రమే 50% ఛార్జీలను తీసుకొనున్నారు. అయితే మిగతా రోజుల్లో మనకు ఖాళీ సమయంలో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. దీనిపైన క్లారిటీ ఇస్తూ టీజీఎస్ఆర్టీసీ ఒక నోట్ని అయితే రిలీజ్ చేసింది. అయితే ప్రతి సంవత్సరం కూడా మనకు పెద్ద పండుగలైన సంక్రాంతి కావచ్చు, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి లాంటి ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ఈ ఛార్జీలను పెంచుతూ అమలు చేస్తున్నారు. దాదాపు 2003 నుంచే ఈ జీవో నెంబర్ 16ను అమలు చేస్తున్నారు. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు ఉంటాయి. అయితే నిన్న మనకు స్పెషల్ బస్సులను అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ అదనపు ఛార్జీలు కాకుండా టీజీఎస్ఆర్టీసీలో టికెట్ రేట్లు పెరిగాయని ఇటు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపైన క్లారిటీ ఇస్తూ టీజీఎస్ఆర్టీసీ ఒక నోట్ని అయితే రిలీజ్ చేసింది. ముఖ్యంగా దసరా బతుకమ్మ అంటే చాలు మనకు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి చాలా వరకు వెళ్తుంటారు. స్టూడెంట్స్ కావచ్చు, వివిధ పనుల మీద ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నుంచి సొంతూర్లకు వెళ్ళి పండుగలను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపు 7,700 స్పెషల్ బస్సులను అయితే ఆర్టీసీ ప్రకటించింది. ఈ బస్సుల్లో మాత్రమే ఈ అదనపు ఛార్జీలు వసూలు చేయబోతున్నారు. ఇక మహాలక్ష్మి స్కీమ్ కూడా అమలు అవుతున్న నేపథ్యంలో ఆ బస్సులో మాత్రం ఎట్లాంటి ఛార్జీలు ఉండవు. ఫ్రీ బస్సులన్నీ కూడా మహిళలు ఉచితంగా 0 టికెట్ని ఉపయోగించుకొని వెళ్లాల్సి ఉంటుందని కూడా ఆర్టీసీ ప్రకటించింది. అయితే మొత్తంగా కూడా తెలంగాణ టీజీఎస్ఆర్టీసీలో దాదాపు 10,000 బస్సులు అయితే నడుస్తున్నాయి. అందులో రోజువారీ దాదాపు ఈ పండుగల సమయంలో 500 నుంచి 1000 బస్సులను స్పెషల్ బస్సుల కింద తిప్పనున్నారు. ఈ బస్సుల్లో మాత్రమే అదనపు ఛార్జీలు ఉంటాయి. ఓవరాల్గా ఈ పండుగ నేపథ్యంలో మనకు అక్టోబర్ 20 నుంచి 4 తారీఖు వరకు కూడా నడిచే ఈ బస్సుల్లో దాదాపు 50% అంటే మనకు డబల్ ఛార్జీలు కాకుండా హాఫ్ ఛార్జీలు పెరిగాయని అనుకోవచ్చు. కానీ చాలా వరకు కూడా ఈ అదనపు ఛార్జీల నేపథ్యంలోనే టికెట్ రేట్లు పెంచింది ఆర్టీసీ అనేది ఒక దుష్ప్రచారం జరుగుతుంది. దీనిపైన అయితే క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అయితే ఈ బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా 7,700 బస్సుల్లో మాత్రమే ఈ ఛార్జీలు కేవలం పండుగ సమయంలో మాత్రమే వసూలు చేయనున్నారు. ఆ తర్వాత మనకు రెగ్యులర్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రము సాధారణంగానే ఉంటాయి. దాంతోపాటు ఇటు మహాలక్ష్మికి సంబంధించిన బస్సుల్లో కూడా ఎట్లాంటి ఛార్జీలు ఉండవు. ఫ్రీ బస్సులను మహిళలు ఉచితంగా ప్రయాణాన్ని వినియోగించుకోవచ్చని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు ఈ ఫ్రీ బస్ అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ పండుగ నేపథ్యంలో వీటిని ఉపయోగించుకోవాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది. ఓవరాల్గా అయితే ఈ పండుగల నేపథ్యంలో పెరిగిన అదనపు ఛార్జీల పైన క్లారిటీ ఇస్తూ టీజీఎస్ఆర్టీసీ అయితే ఇది వాస్తవం కాదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది.